శ్రమల దినాలు అనే మాట మీద కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. డినామినేషన్ చర్చెస్ అందరికీ కూడా దీనికి ఇచ్చే ప్రాముఖ్యత అంతెంత కాదు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. ప్రియ దేవుని సంగమా, ఉపవాసం వేరు, ప్రార్థన వేరండి. ఉపవాస ప్రార్థన అనేది ఎక్కడ లేదండి. ఉపవాసం వేరు, ప్రార్థన వేరు. ఉపవాసం ఉంటేనే ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండాలంటే కనుక ఆ రెండు కలపవసరంలా. పాత నిబంధన చరిత్రలో మనం చూస్తే దేవుడు ఎక్కడన్నా ఉపవాసం ఉండమని చెప్పాడా? చెప్పండి, బైబిల్ ట్రైన్ అయిన వాళ్ళు. పాత నిబంధన మాట్లాడుతున్నాను. ఉపవాసం ఉండమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడా? నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేదు. వాళ్ళు ఉన్నారు, నినివే పట్టణస్థులు ఉన్నారు, ఎస్తేరు ప్రజలు ఎస్తేరు రాజులో ఉన్నప్పుడు ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకు వచ్చిన ఆలోచన ఇది. మీకు అర్థమవుతుందా? ఇంకెక్కడ ఉన్నారు? ఆయా స్థలాల్లో అక్కడక్కడ వాళ్ళు ఉపవాసం వాళ్ళు పెట్టుకున్నది ఇది. దేవుడు ఎక్కడ ఖండితంగా మీ కడుపులు మార్చుకోమని చెప్పలా. నేను మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాను. ఇంకా కొంచెం ముందుకు వస్తే కనుక దేవుడు నిజమైన ఉపవాసం అంటే కూడా స్ట్రాంగ్గా చెప్పాడు. యెషయా గ్రంథంలో స్ట్రాంగ్గా చెప్పాడండి. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఉపవాసం, అందరూ యూదుల ఆచారం అది, వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు చేశారు అంటే వాళ్ళ దేహాన్ని అలగొట్టుకొని దేవుని ముందు సాష్టాంగ పడితే మమ్మల్ని కనికరిస్తాడనేసి వాళ్ళకు వచ్చిన ఆలోచన అది. అలాగే కడుపు మార్చుకుంటే మిమ్మల్ని క్షమించేస్తానని దేవుడు ఎక్కడ చెప్పలా. మీ మనసు మారమని చెప్పాడు దేవుడు, మీ జీవితాలు మారమని చెప్పాడు దేవుడు, మీ ప్రవర్తన మారమని చెప్పాడు దేవుడు. కడుపు మార్చుకోమని ఎక్కడ చెప్పలా. ఒక అంటుంది, నిన్న మొన్న ఒక ఎవరిని బిడ్డ ఉపవాసం ఉంటున్నాను పాస్టర్ గారండి, ఎలా ఉండమంటారు అంది. ఆ ప్రశ్నలో భావం చెప్పండి సార్. ఏం తినమంటారు అర్థమవుతుంది మీకు? ఉపవాసం అంటేనే ఏమీ తినకూడదు. ఉపవాసం ఉంటున్నాను పాస్టర్ గారు 45 రోజులు, ఏం తీసుకోవాలి? సెకండ్ టైం అడిగింది మళ్ళీ మాట. నాకు అర్థం కాదంటే బుర్రకొక్కుంటే. ఉపవాసం ఉండమనే ప్రశ్న అనుకుంటామేంటి, మళ్ళీ ఏం తినాలంటామేంటి? ఉపవాసం అంటేనే ఏమీ అంటుకోకూడదు అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేను కొంచెం క్లాస్ తీసుకున్న తర్వాత అర్థమైంది, కొంత అర్థమైంది. యవన కాలంలో ఉన్న వివాహం వయసు వచ్చేసింది నీకు, రేపటి దిన ఇద్దరు బిడ్డలు తల్లి అవ్వాలి. నువ్వు 40 రోజులు కనుక నువ్వు అనుకున్న ఉపవాసమే కదా యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఉపమావాసం అది, ఒక పూట తింటావు, 2 పూటలు మానేస్తావు పూర్తిగా. ఆ ఉపవాసం కాదు, దాన్ని అది ఉపవాసం అనరు. అది ఒకవేళ ఉన్నా సరే నీ యొక్క బాడీలో ఉన్న అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత నీ ఎనర్జీ చాలదు అని ఆరోగ్యపరంగా కొన్ని మాట్లాడుతూ బైబిల్ విషయాలు కొంచెం చెప్పే ఆమెకి. తెల్లారి వారు చెప్పమంటారా? నేను విరమించుకున్నా అంది. పాస్టర్ నేను విరమించుకున్న ఉపవాసం. అది ఎవరు చెప్పాలి? అలా పాస్టర్ గారు చెప్పాలి యాక్చువల్గా. కానీ నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, చెప్పాను. ఇవన్నీ వాళ్ళ అమ్మ చెప్పిందంట. వాళ్ళ అమ్మంది, అమ్మో వద్దమ్మా, మ్యారేజ్ చేయాలమ్మా త్వరలో నీకు, కాబట్టి ఉపవాసం ఉండద్దమ్మా ఆమందంట. హ్యాపీ కదా? ఈ రోజునాడు గమనించిన ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులతో లేము, మనం యూదులతో కలిసి మనం లేము. వాళ్ళు అనుకున్న తీరు జరిగించారు వాళ్ళు. దేవుడే అడ్డురాలా, నువ్వు అనుకున్నావు, నువ్వు చేసుకో. కానీ అడ్డొచ్చింది ఏంటి? పాపం. దాని గురించి మరి పశ్చాత్తాపడమన్నారు. వాళ్ళు పెట్టుకున్న థీమ్ ఏంటంటే గోని పెట్ట కట్టుకుని బూడిద పూసుకొని ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఉపవాసం ప్రార్థన కదా, మళ్ళీ ఉపవాసం ఉన్నారు వాళ్ళు. అక్కడక్కడ పశువులతో సహా ఉపవాసం ఉంచారు. వాళ్ళు పెట్టుకున్న నియమం అది. కాబట్టి చదువు మాట, మీ వస్త్రములను కాక. చూడండి ఇక్కడ ఎన్నో వచనం అది? 50 గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. మీ వస్త్రములు చింపుకొని
వస్త్రములు కాక మీ హృదయములను, అంటే విరిగిన హృదయముతో ఉండాలి. ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఎవరు చెప్పారు మాట? దేవుడా? అక్కడ దేవుడు చెప్పాడా? అక్కడ ఉందా? ఎవరు చెప్పారు మాట? ఎవరు రాసింది? ఎవరు గ్రంథం రాసింది? యోవేలు అంటున్నారు. యోవేలు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఉపవాసం గురించి ఆజ్ఞ లేదు అక్కడ. పాత నిబంధనలో కట్టడం లేదు అక్కడ. ఇంత దోషం చేసేంత పాపంలో ఉన్నాం కాబట్టి దేహాన్ని నలగొట్టుకుందాము అనే ఆలోచన వాళ్ళ పుట్టింది తప్ప దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు యెషయా గ్రంథము ఉపవాసం గురించి దేవుడు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. నిజమైన ఉపవాసం అంటే ఏంటో క్లారిటీ ఇచ్చాడు అక్కడ. చూడండి, ఎన్నో వచ్చును? 58:6 చదమ్మా. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, కాడిమాను మోకాలు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పించుకున్న ఉపవాసము కాదా? చదువు, ముందుకెళ్ళిపో. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఉపవాసమే అంటే స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము కదా. ఇక్కడ ఎక్కడన్నా సరే కడుపు మార్చుకోమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎక్కడన్నా అన్నం మానేయండి, లేకపోతే పొద్దున్న టిఫిన్ చేయండి, కొంచెం 2 పూటలు తినండి, లేకపోతే నాతో పాటు నా భక్తులు ఏదో అన్నట్టుగా ఉండి మీరు కూడా అలా మార్చుకోమని చెప్పాడు ఎక్కడైనా? ఎక్కడ లేదండి. దేవుడి యొక్క ఆజ్ఞ ఉపవాసానికి సంబంధించింది ఎక్కడ కనపడదు మీకు. నిజమైన ఉపవాసం ఏంటో స్పష్టంగా అక్కడ దాని గురించి వివరించాలని పెద్ద ప్రసంగం వద్దు, నేను దాని గురించి వివరించట్లా మీకు. ఇప్పుడు ఉపవాసం అంటే అన్నాలు మానేయటం, టిఫిన్లు మానేయటం, టీలు మానేయటం. కటిక ఉపవాసం అంటే మంచి కూడా తాగకూడదు. ఎక్కడన్నా ఉందా? ఆయన అక్కడ చెప్పలే. మరి ఉపవాసం గురించి రాస్తున్న టైంలో ఆ గ్రంథములో, ఆ యెషయా గ్రంథములో అక్కడ ఎక్కడన్నా ఉందా అది? ఆయన కోరిన ఉపవాసం వేరని చెప్తున్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా ఆజ్ఞ లేదు. వాళ్ళు స్వయంకృతంగా వాళ్ళు ఆచరించిన ఆచారం అది, యూదుల ఆచారం అది. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం. యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత భారతం చేసుకోండి లోకానికి. ఆయన చేసిన పని ఏంటి? ఫస్ట్గా బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడ పోయాడైనా? ఎందుకు వెళ్ళాడు? మీరు బాగా క్లారిటీ ఇస్తున్నా, బాగా అది వినాలి. బాగా అందరూ ప్రశ్నలు వేస్తారు లాస్ట్లో. ఎందుకు అరణ్యానికి కొనిపోయబడ్డాడు? అపవాది అక్కడ ఉంటుంది బైబిల్లో. మత్తయి సువార్త 4వ అధ్యాయమేనా? లోకాలో ఉంటుందా మొత్తం ఉంటుందా? మళ్ళొక సంవత్సరం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను. ఇక్కడ మీరు ఒకసారి మాట్లాడండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఆత్మతో తోసుకుని వెళ్ళాడు. ఆయన ఎందుకని వెళ్ళాడు అక్కడికి? అపవాది చేత ఎందుకు శోధించబడాలి? అమ్మ బాగా వినండి సబ్జెక్ట్ని. మీరు ఈ సబ్జెక్ట్ వినాలంటే చాలా ఓపిక కావాలి. 4 మాటల ప్రసంగం వినాలంటే ఓపిక అవసరంలా. అర్థమవుతుంది మీకు? ఎందుకు మొట్టమొదటిగా బాప్తిసం పొందిన వెంటనే అరణ్యమునకు కొనుపబడ్డాడంటే, కడపటి ఆదాము ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. మొదటి ఆదాము శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని జయించలేక ఓడిపోయాడు. వాటిని జయించడం కోసం మళ్ళీ కడపటి ఆదాముగా ఏ సాతాను చేతుల్లో ఓడిపోయాడో ఆదాము, అదే సాతాను దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు విజయం పొందుకోవాలి. అందుకనించే మీకు ఈ 3 కనపడతాయి అక్కడ అరణ్యముల శోధనలో. ఈ 3 కనపడతాయి. ఏంటి 3? శరీరాశ ఏంటది? ఆకలేస్తుంది కదా. 40 రోజులు ఉపవాసం ఉన్నాగా నువ్వు ఆకలేస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలి తెలియదు. మరి ఈ సందర్భంగా మళ్ళీ జ్ఞాపకం చేస్తాం మోషే గురించి. మోషే గారు 40 రాత్రులు పగల్లో వెళ్ళాడంటే కనుక దేవునికి 1 సెకండ్ అంతా. 40 రాత్రులు పగలు. మనకి అమ్మో 40 రాత్రులు పగలు తినలా, ఏం తినలా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలి ఎందుకు వేస్తుంది? దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆకలి ఎందుకు వేస్తుంది?
అర్థమవుతుంది మీకు? ఆయన ఉపవాసం ఉంటే ఎక్కాడా కొండ? చెప్పరండి. నేను చాలా యూట్యూబ్లో కూడా విన్నాను, మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళింది ఉపవాసం ఉండటానికి కాదు, మోషే కొండెక్కింది ఉపవాసం ఉండటానికి కాదు. ఆయన 10 ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు తీసుకురావడం కోసం మోషేని దేవుడు పిలిచాడు పైకి. వీళ్ళందరూ నశించిపోతున్నారు, వీళ్ళకి కట్టడలు ఇవ్వాలి, ఆజ్ఞలు ఇవ్వాలి. మోషే కమాన్ అన్నాడు. దేవుని సన్నిధిలో ఆకలి ఎందుకు వేస్తుంది కదా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అరణ్యానికి వెళ్ళింది ఉపవాసం ఉండటానికి కాదు. ఎందుకు వెళ్ళాడు? శోధించబడాలి. మొదటి ఆదాము శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ మూడిట్లో ఓడిపోయాడు. మళ్ళీ ఈ కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభు వారు వీటిని జయించి తన ప్రజలకు విజయాన్ని చూపించాలి. అందుచేతనే ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన సాతాను హృదించబడుతున్నప్పుడు ఆకలేసేది. లాస్ట్లో ఆకలిని ఆసరాగా తీసుకున్నాడు ఎవరు? సాతాను. ఇక్కడ ఏమంటాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, దాన్ని ఏమంటారు? చెప్పండి గట్టిగా. ఒకటి అయిపోయింది. రెండోది ఏంటి? నేత్రాశ. ఏంటి చెప్పండి? ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను నాకు మొక్కితే. మూడోది ఏంటి? జీవపు డంబము. నువ్వు దూకితే దూతలు వచ్చి పట్టుకుంటారుగా, నువ్వు గొప్పోడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా. జీవపు డంబం. ఈ మూడిట్లో ఏమన్నా తల ఒగ్గాడా? నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను, ఎందుకంటే సబ్జెక్ట్ ఏమిటో మీకు చెప్పడం కోసం. ఈ మూడిట్లో ఓడిపోయాడు ఆయన. ఎక్కడే మళ్ళా వాక్యానుసారంగా సమాధానం చెప్పుతూ ఖండిస్తూ సాతాను గడికి లోబడకుండా జయం పొందుకున్నాడు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన సాతాను శోధించబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఆకలి ఉంటుంది. అక్కడ లాస్ట్లో ఆకలేస్తుంది ఖచ్చితంగా. మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి దాన్ని ఆసరాగా మాట్లాడినంత మాత్రాన ఆయన లోబడలా. ఇకపోతే వీళ్ళందరూ ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, మనం కూడా ఉండాలి. ఎవరు చెప్పారు నీకు? యేసే చెప్పాడా? నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఉండండి అని శిష్యులకి అని చెప్పాడా? సంఘానికి అని చెప్పాడా? లేదు కదా. ఆయన మళ్ళా బయటకు వచ్చిన తర్వాత సిలువ దగ్గరికి వెళ్ళే వరకు కూడా వాళ్ళని ఎక్కడ ఉపవాసం ఉండమని చెప్పలేదుగా. సిలువ దగ్గరికి వెళ్ళేంత వరకు, అంటే మరణించేంత వరకు కూడా ఎక్కడ ఆజ్ఞ ఇచ్చాడా? లేదుగా. మరి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? అసలు ఇది ఏది మాదిరిగా పెట్టుకున్నావు నువ్వు? ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కంగారపడబాకండి. ఇప్పుడు ఈ రోజునాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబితే, ఒకవేళ నిజంగా గనక ఉండే ఉద్దేశం ఉంటే, అది నినివే ప్రజల్లాగా, ఇంకెవరో ఎస్తేరు ప్రకటించినట్టుగా, అప్పుడు వాళ్ళలాగా ఉండగలిగితే నిజంగా ఎలా ఉండాలి నువ్వు ఉపవాసం? బాగా వినండి, ఎలా ఉండాలి నువ్వు ఉపవాసము? కటిక ఉపవాసం అంటే మీకు తెలుసా? మంచులు కూడా తాగకూడదు. పోనీ గాలి పీల్చుకొని మంచులు తాగేమనుకోండి, ఏమి తినకూడదు. అలా ఉంటావా? అలా ఉంటున్నారు వీళ్ళు. మరి ఎందుకు చెప్పుకుంటున్నారు ఉపవాసం అంటేనే ఏమీ తినకూడదు? అది 2 రోజుల, 3 రోజుల, 40 రోజుల ఏమీ తినకూడదు. మా ఆత్మీయ తండ్రి ఆయన చెప్పిన సాక్ష్యం చెప్తున్నా, మీకు గమనించండి. ఇలాగే మూఢభక్తిలో పడిపోయి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. కటిక ఉపవాసం అన్నాడు కానీ మరి ఏమో నాకు తెలియదు. టీ కాఫీ తాగుంటాడు ఆయన. చెప్పాడు, అది కూడా చెప్పాడు అది కూడా. కానీ చివరికి 40 రోజులు అయిన తర్వాత ఆయనకి లోపల గ్యాస్ పట్టేసి చనిపోయే వరకు కూడా ఆ ప్రాబ్లం ఉందండి. ఎంత అవమానం అండి! ఇది అరిగే పరిస్థితి కాదు. అంత అవసరమా? కొంతమంది సేవకులు నాకు తెలిసి అండి, ఇలాగ మూఢభక్తిలో పడిపోయి ఉపవాస దీక్షలను చేసి చివరికి వాళ్ళ ఆయుష్ని తగ్గించేసుకుని చనిపోయారు చాలామంది. నేనేమంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఓకే, నువ్వు అనుకున్నట్టు అనుకుందాం. నువ్వేమంటున్నావు ఇప్పుడు? ధాన్యగా తీసుకుందాం మాదిరిల్లు, ధాన్యగా ఇంకేముందంటే అంటారా? పోనీ మోషే గారికి వెళ్దామా? ఈ రెండే తీసుకున్నది. ఈ రెండిటికి ఉపవాసానికి నువ్వుండే ఉపవాసానికి సంబంధం ఉంది ఏమన్నా? పొద్దున్న ఉపమా తింటావు, మళ్ళీ రాత్రి 6 తర్వాత మళ్ళీ బిర్యానీ లాగిస్తావు. ఈ మధ్యలో ఉపవాసం ఉండదు. అది ఉపవాసమేనా? నేను జీవితకాలం ఉంటా. ఒక్క పూట భోజనం చేసి జీవితకాలం ఉపవాసం ఉండొచ్చండి. ఉపవాసం అని పేరు పెట్టకూడదు దానికి, చెప్తారు మామూలుగా ఉండొచ్చు, సమస్య ఏం కాదు. కాకపోతే ఆయుష్కొని తగ్గుద్దాం అంతవరకే. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే క్యాలరీస్ కావాలి కాబట్టి ఎప్పటికప్పుడు.
ఈ రోజు నాడు వీళ్ళు ఆచరించే ఆచారం అంతా కూడా ఎవరు చెప్పండి? ఇప్పుడు మీ ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన క్లారిటీ ఇంకా మీకు ఫుల్గా వచ్చేసిందా? ఇంకేమైనా కావాలా? ఇది తప్ప ఇంకేమైనా కనపడుతుంది బైబిల్లో? చెప్పాలి, మాట్లాడాలి. బైబిల్ టంగిన వాళ్ళు ఇంకేమైనా కనపడుతున్నాయా? ఉపవాసానికి, వీళ్ళు చేసే ఉపవాసానికి ఆధారంగా ఈ రెండని ఇంకేమైనా కనపడుతున్నాయా? చెప్పరేంటమ్మా? ఎక్కడ కనపడుతున్నాయా? వీళ్ళు ఉండటానికి వాళ్ళు ఉండటానికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగా నేనేమంటున్నానంటే, నిజంగా ఉంటే కనుక ఆయనలాగా ఉండి యేసుప్రభులాగా. యేసుప్రభు ఉపవాస దినాలండి మేము పాటిస్తున్నామంటున్నా. యేసుప్రభు ఉపవాస దినాలు పాటించట్లేదు, నువ్వు నీ ఉపవాస దినాలు పాటిస్తున్నా. నువ్వు ఉపవాస దినం అంటే నీ ఉపవాసం దినం, ఏసై ఉపవాస దినాలు అవి కరెక్టే. నీదేంటి? ఉపమావాస దినం అంటే ఒక పూట ఉప్మా తినేసి మరి రాత్రి బిర్యానీ తింటాం. రకరకాల స్టైల్ పాటిస్తున్నారులేండి. ఒక ఆమె అంటుంది, జ్యూసులు తాగుతున్నాం పాస్టర్ గారు అండి, సూపర్గా ఉంటుంది, ఆరోగ్యం తల మెరిసిపోతుంది స్కిన్. మేము జ్యూసులు తాగుతున్నామండి, సపోటా జ్యూస్, కర్బూజా జ్యూస్, యాపిల్ జ్యూస్ మొత్తం తాగేస్తున్నామండి. ఇంకెందుకు అది తినొచ్చుగా, తినడానికి తేడా ఉంది. ఇంకా తిని టైం పడుతుంది, తాగితే కడుక్కు మింగేయచ్చుగా. మీకు మీకు అర్థం కాకుండా చెప్తున్నా. బలవంతపు ఒకవేళ నేను రోమన్ కథోలిక్ని 3 రోజులు ఉండేవాళ్ళం మేము. వడకమని పెట్టేవాళ్ళు, అర్థమవుతుందా? హాస్టల్ బోర్డింగ్లో చాలా నిష్టగరిష్టగా ఉండేవాళ్ళం అండి. ఎవరితో మాట్లాడకూడదు. బిబ్లికల్ బుక్స్ కొన్ని ఇస్తారు మాకు, అవి చదువుకుంటూ వాటి మీద ధ్యానం చేసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. జపతప దాన ధర్మాలు వాళ్ళకి ఎంత కూడా. తర్వాత పెంతుకోస్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇదే దరిద్రం, ఉపవాస దేశాలు ఎక్కువ ఉండేవండి. అర్థమవుతుందా? ఉండేవాళ్ళం సంవత్సరం 3 రోజులు. ఇదో వచ్చేసి పడిపోయినట్టుగా ఏమొచ్చింది? జీబీపీ వచ్చింది. అర్థమవుతుంది మీకు? ఏం జరిగింది అండి? నేను ఇంతవరకు సత్యవాక్యం వచ్చిన తర్వాత ఎప్పుడు ఉపవాసం లేను. ఆరోగ్యం కోసం ఒక పూట ఉంటే ఉంటా. శనివారం ఎందుకు పెట్టుకుంటున్నామంటే వారానికి ఒక పూట ఉపవాసం ఉంటే ఆరోగ్యం మంచిది. అది ఉండగలిగితే, ఉండలేకపోతే కనీసం టిఫిన్ చేయొచ్చు. ముందు నీ హృదయము, నీ ప్రార్థన ముఖ్యం, ఉపవాసం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస దినాలతో పోల్చుకుంటున్నారా అంటే కనుక లేదు. ఇక రెండో స్టెప్, కొంచెం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ఉపవాసం అరణ్యంలోకి వెళ్ళి సాతాను చేత శోధించబడతాం అనేది ఇక్కడ కూడా రాంగ్ స్టెప్ వేశారు. వెంటనే వీళ్ళు ఏం చేశారు? దీనికి కనెక్షను సిలువ శ్రమలో యాడ్ చేశారు. ఇది ఇప్పుడు పరిచర్య ప్రారంభములో అరణ్యములోకి వెళ్ళి సాతాను చేత శోధించబడుతున్న పరిస్థితిలో ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇది ఎప్పుడుది? పరిచర్య ప్రారంభంలో బాప్తిసం పొందుకున్న వెంటనే. సిలువ శ్రమలు ఎప్పుడు? 3.5 ఏళ్ల తర్వాత. మధ్యలో ఎంతకాలం ఉంది గ్యాప్? 3.5 ఏళ్ళు. ఈ రెండింటిని కలపొచ్చా? ఇదన్నా పాటించినప్పుడు దీన్ని డివైడ్ చేసుకోవాలి నువ్వు. వీళ్ళు ఏమంటున్నారు? సిలువ శ్రమల ఉపవాస దినాలు రెండింటిని కలిపేశారుగా. ఎక్కడన్నా ఉందా బైబిల్ అలాగా? చనిపోయే ముందు వచ్చిన శ్రమలకి, సేవకు ముందు ప్రారంభంకి ముందుగా వచ్చిన ఉపవాసానికి 3.5 ఏళ్ళు గ్యాప్ ఉంటే ఈ రెండు కలిపేసి 40 రోజులు కలిపేసేందుకు? ఆలోచన ఉంది ఏమన్నా? నీ ఇష్టమేనా కలిపేయటం తీసేయటం? సన్నివేశాలు కలిపేస్తావా? ఇంకా నయం పుట్టినరోజు వచ్చిన కలపలేంకెళ్ళు. నిజంగా క్రిస్మస్ పండుగ రోజున ఈ చావు గురించి కూడా మాట్లాడితే బాగుండు, అసలైంది అదే. కానీ అక్కడ వెళ్ళరు వీళ్ళు. ఖచ్చితంగా వెళ్తారా? వెళ్ళరు. కేకులు కట్ చేసుకున్నప్పుడు సిలుగు మాట్లాడతారు వాళ్ళు. నేను మాట్లాడతా. నువ్వు క్రిస్మస్ పండుగని పిలువు, ఈస్టర్ అని పిలువు, గుడ్ ఫ్రైడే పిలువు, నీ పుట్టినరోజు పిలువు, ఇంకేంటి నీ దేనికన్నా పిలవండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను గురించిన వార్త అందించకుండా మాత్రం నేను బయట రాకూడదు. నా ప్రసంగం అంతా నాదో వద్దు లేకపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన ఘట్టములు గమనించండి. ఆయన పుట్టు గురించి మాట్లాడుకుంటున్నాం కొన్ని విషయాలు, మంచిదే. తర్వాత ఆయన కొంచెం పరిచర్యకి వెళ్ళే ముందు ఆయన చేసిన పని ఏంటో మనం మాట్లాడుకున్నాం, అరణ్యకి వెళ్ళటం అనేది. తర్వాత సిలువ ఘట్టం గురించి వెళ్ళాము, అక్కడ మాట్లాడుకుంటున్నాము. మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, వీళ్ళెందుకు ఈ రెండు కలిపేశారు? ఇది ఆలోచించుకోవాలి. ఉపవాస దినాలు లంటేసి పాటించే వాళ్ళందరికీ కూడా ఈ అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నా. అందరూ వినాలి ఇదంతా కూడా. కొంచెం బుర్రబెట్టి ఆలోచించాలి వీళ్ళందరికీ కూడా. ఇక మీరు ఏ బిడ్డ చెప్పేస్తే సంఘం అంతా తల గుర్రలా గుపేసి వాళ్ళు కూడా పాపం గొలగొల మనం ఏడుచుకుంటా. ఆ బీపీ వాళ్ళు పాపం ఉపవాసం ఉండి ఇంకా బీపీ పెంచేసుకోవటం, స్వరాలు ఉపవాసం ఉండి ఇంకా స్వర పెంచేసుకోవటం, రోగాలు తెచ్చేసుకోవటం, లేనిపోయిన హాస్పిటల్ పాలైపోవడం ఎంత అవసరం అంటారా? చాలామంది అంటారండి, ఎంత బ్రహ్మాంటి వీళ్ళందరూ కూడా
దేవుడికి తెలుసండి ఎంత బాగుంటుందో. నిజంగా బాగుంటుందా? నేను ఉన్న ఉపవాసం నిజంగా చెప్పండి, ఆ 3 రోజులండి పక్కన వాసన వస్తామండి, తినేది బాగుండిపించింది. అదే అండి, మిగిలిన రోజులు అంత ఆశ ఉండదు కదండి. ఆ 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏసానగా ఏపుతున్నప్పుడు, బిర్యానీ పక్క ఇంట్లో వండుతున్నప్పుడు ఇప్పుడు అయిపోద్దా 3 రోజులు తినేద్దాం, అంత అవసరమా? మూఢభక్తి, పిచ్చి భక్తి, మాకు తెలియదు కదా. ఇక చూడండి 3 రోజులు అయిపోయిన తర్వాత రెక్కలు వచ్చినట్టు పడిపోవటమే హోటల్లో. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, వాస్తవాలు ఏంటో క్రైస్తవ లోకానికి తెలియట్లా. చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు ఆచరిస్తారా, పాటిస్తారా లేదా మనం పక్కన పెట్టండి. ముందు వాక్యానుసారముగా మనం చెప్పవాలి, మాట్లాడాలి, స్ట్రాంగ్గా పునాది వేయాలి. వాళ్ళకి హేళన చేస్తారు చూడండి చాలామంది, కంటే వాళ్ళు ఎక్కువ మందికి జనం. సత్యములో ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇంకోటి మాట చెప్పంటారా, ఒంటరిగా ఉంటారు. ఎవరు సపోర్ట్ చేయరు నీకు. సర్వసత్య వాక్యమును పట్టుకున్న వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఎన్నోసార్లు మీకు చెప్తా ఉన్నాం. కానీ వీళ్ళందరూ ఈ మోక అంతా కూడా జనం అందరూ కూడా వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. మరి జేసుదాస్ చేయడు. ఎందుకంటే జేసుదాస్ ఏసే మాట అంటాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వెళ్ళేవాడు జేసుదాస్ పాస్టర్ గారు. అందుకని సంఘానికి ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా వివరంగా చెబుతున్నప్పుడు మీరు మారాలి. ఇక్కడ విషయంలో బలహీనంగా ఉండకూడదు. మీరు బలహీనంగా ఉండకూడదు. ఈ విషయంలో సబ్జెక్టు విషయంలో అంత పూర్తిగా ఉండకూడదు మీరు. కాబట్టి ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం. సంఘం దగ్గరికి వెళ్దాం. యేసుప్రభువు వారు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు రానే వచ్చి. ఎక్కడన్నా అపోస్తులు చెప్పారా ఉపవాసం ఉండండి అని? అమ్మా థర్డ్ స్టెప్ ఇది. పాత నిబంధన కాలంలో మాట్లాడాను, యేసుకర్ ప్రభు పీరియడ్లో మాట్లాడాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ పీరియడ్లో కూడా వచ్చేసాం మనం. ఇప్పుడు అక్కడేమన్నా స్ట్రాంగ్గా ఆజ్ఞించాడు ఆయన. వీళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు చెప్పండి? ఆదిమ సంఘములో కొంతమంది ఉపవాసం ఉండేవాళ్ళు ఎందుకున్నారు చెప్పండి ఒకసారి. వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? యూదుల నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఆచారాలు కొన్ని పోలే ఇంకలకి. ఏ ఆచారాలు? పాత నిబంధన ధర్మశాస్త్రములో ఉన్న ఆచారబద్ధమైన పరిస్థితులన్నీ కూడా వీళ్ళ హృదయంలో నాటుకుపోయి ఉన్నాయి. అవి పాటించుకుంటూ యేసుప్రభు వారికి కనెక్ట్ అయ్యారు వాళ్ళు. అవి నిదానంగా నిర్మూలమైపోయినాయి. సంపూర్ణత వచ్చిన తర్వాత, గ్రంథం మన చేతిలోకి వచ్చిన తర్వాత అవన్నీ లేవు ఇంకా. కాబట్టి అప్పుడు ఆదిమ సంఘములో ఉన్నవారు యూదులు కాబట్టి, పాత నిబంధన కాలంలో యూదులందరూ కూడా మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత కొన్ని పద్ధతులు వాళ్ళు మార్చుకోలేకపోయారు. దాన్ని కూడా స్ట్రాంగ్గా ఖండించి మరీ ఏం చెప్పలే ఎవరో పౌలు గారు. సర్లే అది అంటూ ఉండాలి, కానీ ముందు మారు మనసు పొంది బాప్తిసం ముందు రక్షణలోకి వెళ్ళండి. దేహం దేవంది తింటే తినండి, లేకపోతే మానేయండి అన్న ఈజీనెస్గా వదిలేశాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారానే సరే స్ట్రాంగ్గా ఆజ్ఞించాడా? మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా, తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో ఆజ్ఞ లేదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పట్ల కూడా టైంలో కూడా ఆజ్ఞ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత కూడా ఎవరు మాట్లాడింది నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ బుద్ధి ఉంది అసలు? నీ జ్ఞానం ఉందా? ఆ పేరు మీద ఎందుకు సంఘాన్ని నలిపేస్తావు నువ్వు? వృద్ధులు ఉంటున్నారు, షుగర్లు ఉంటున్నారు, బీపీలు ఉంటున్నారు. నిజంగా నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నప్పుడు కొంత పిలుస్తారు కదా, ఇదివరకు వెళ్ళేవాడిని. పిలిచినప్పుడు నేను చాలా బాధపడేవాడిని. అమ్మ ఏంటనేసి పక్క ప్రార్థన ప్రసంగం అయిపోయిన తర్వాత పిలిస్తే, ఏమండి నేను తీర్మానం చేసుకున్నా 3 రోజులు ఉపవాసం. 3 రోజులు ఉంటావా? అది 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసి నీకు నిజంగా ఉంటున్నావమ్మా? ఉన్నాను పాస్టర్ గారు అండి. బిగబట్టి ఉంటుందంట. చివరికి వచ్చేపాటికల్లా ఆమె పరిస్థితి ఏమైపోద్దంట చెప్పండి సార్. నేను నిరుత్సాహపరచడం కోసం అంటలా, కేవలము తాత్కాలికమైన సాటిస్ఫాక్షనే. నాకు దేవుడు బలం చేస్తాడు, నేను బలంగా ఉంటున్నా, బాగా ఆరోగ్యంగా ఉన్నా. ఎందుకుంటారండి ఆరోగ్యము? దేహ సంబంధమైన ఆహారం తీసుకోకుండా అంత బలం ఎందుకు ఉంటుంది? నాతో పరిగెత్తును, నాతో పాటు. నేను బిర్యానీ తిన్నా, ఇవాళ ఉప్మా తింటా, రేపొద్దు జ్యూస్ తాగుతా, ఇది జ్యూస్ తాగుతాను. ఈ ఎట్లా తింటున్నా నాతో పాటు వాకింగ్ చేయి, రన్నింగ్ చేయి. ఫిట్నెస్ ఎందుకు ఉంటుంది? దేవుడు ప్రత్యేకించి బలం ఇచ్చేస్తాను అంటే వాళ్ళకి ఎలాగిస్తాడండి అర్థంగా నాకు. అలా అనుకుంటే మరి ఇతను ఆహారం పెట్టమని చెప్పడుగా ఎవరికి? చనిపోయిన అతనికి లేపిన తర్వాత ఏమంటాడమ్మా? ఇతను ఆహారం పెట్టమని ఎందుకు చెప్పాడు ఆయన? లేపింది ఆయనే కదా, బలం ఇచ్చేయచ్చుగా. ఆహారం పెట్టమని చెప్పాడా? మరి జ్ఞానం బుర్రకూడలేదు వీళ్ళకి. చనిపోయిన శవాన్ని మనిషిగా లేపిన తర్వాత లేపింది ఆయనే కాబట్టి ప్రాణాత్మదేహాలకు కావాల్సిన ఎనర్జీ ఇవ్వాలిగైనా. నో, ప్రాణం పెట్టాను, ప్రాణం ఇచ్చాను,
కానీ దేహానికి ఆహారం రెడీగా ఉంది, పెట్టండి. ఏ సిద్ధాంతం మాట్లాడుతావు నా దగ్గర వచ్చి? నేను దేవుని విమర్శించట్లా, గమనించండి. దేవుడు కృపగలవాడు, శక్తినివ్వనివాడు కాదు, ప్రేమ పంచనివాడు కాదు, బలమివ్వనివాడు కాదు. నిజముగా ఆహారము నిజంగా నీ కొరత ఉంటే కనుక నిన్ను సజీవుడిగా బలంగా ఉంచగలడు. నువ్వు కావాలని కడుపు మార్చుకుంటే మాత్రం చావమంటాడు కడుపు జబ్బుతూ. అంత అవసరం ఎందుకు? అపోస్తలులు కూడా చాలాసార్లు ఉపవాసం. ఎందుకని? టయానికి ఆహారం ఉండేది కదా వాళ్ళకి. రాత్రులు పగలు ప్రయాణాలు, సేవ, బిజీగా వెళ్ళేవాళ్ళు. ఆహారం మీద మనసు ఉండేది కదని, బట్టలే మనసు ఉండేది కదా వాళ్ళకి. ఈ లోక సంబంధమని ఏటి మీద మనసు ఉండేది కదండి. కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు ఉపవాసం ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ బైబిల్లో ఉంది. పౌలు ఏమన్నాడు? తరచుగా జాగరణగా ఉండేవాడిని. ఆకలి దప్పుకలతో. ఎందుకని? పెట్టేవాళ్ళు లేరు, అందరూ చేయనేవాళ్ళే, వండుకుంటే అవకాశం లేదు. ఉపవాసం ఎందుకున్నారంటే కనుక అవకాశం లేదు అక్కడ. ఒకవేళ యూదుల ఆచారం ప్రకారం వాళ్ళ మార్చడం కోసం ఉంటే ఉండొచ్చు బహుశా. ఎందుకంటే వాళ్ళ మార్చడం కోసము అన్యుల్లాగా ఉంటామని చెప్పాడు. అట్లాంటి మనసు ఉంటే ఒకవేళ ఒకటి ఉపవాసం ఉండొచ్చు బహుశా. కానీ స్ట్రాంగ్గా ఆజ్ఞవల. స్ట్రాంగ్ ఎక్కడ? ఆజ్ఞవల. ప్రియమైన దేవుని సంగమా, ఈ ధన్యకరమైన సబ్జెక్టు, ధన్యకరమైన వాక్యం, ధన్యకరమైన జ్ఞాన సంపద దేవుడు ఈ కుగ్గురామములో మీకు నాకు ఇచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం. పెద్ద పెద్ద టవర్లు కట్టుకొని, మందిరాలు కట్టుకొని, డబ్బు ఖర్చు పెట్టుకుని, అంగీలు వేసుకొని, బిషప్లు అంటూ, రెవరెండ్ అంటూ ఉన్న వాళ్ళకి లేదు ఈ జ్ఞానం. ఎంత భాగ్యవంతులు మీరు నిజంగా చెప్పాలంటే. అద్భుతమైన జ్ఞానానికి ఇస్తున్నాడు దేవుడు. మరి ఎందుకు ఇంత విన్న తర్వాత నూరెలు పెట్టుకుంటారు? అలాగా చెప్పాలండి. బోధకులకే మీరు బోధకులు తయారవుతున్నారు. అంత ఆసక్తిగా మిమ్మల్ని వింటున్నప్పుడు దేవుడు ఎక్కడ కూడా మీరు విడిచిపెట్టడం. కాబట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దీని విషయంలో, ఉపవాసం విషయంలో దేవుని ఆజ్ఞ ఎక్కడా లేదు. ఇది మనుషులు కల్పించుకున్నది. సఫర్ అయితే ఏమైందిలే, దేవుడు అంగీకరించవచ్చు బహుశా, కానీ ఆజ్ఞ వలేదుగా. అది నీ ఇష్టం. ఆయనకు కావాల్సిన ముందు దేహాన్ని మార్చుకోవడం కాదుగా. దేన్ని మార్చుకోవడం? అక్కడ ఏమన్నాడు? మీ వస్త్రములను కాక, మీ కడుపు మార్చుకోవడం కాక, భోజనం మానేయడం కాక, ఏమన్నా మన హృదయంలో చింపుకొని. అర్థం ఏంటి? విరిగి నలిగిపోవాలి, హృదయం నలగొట్టుకోవాలి. పశ్చాత్తాపడండి మీ పాపాల కోసం, దానికోసం కన్నీరు కార్చాలి. అది నిజమైన దీక్ష అంటే. దేవుని నామమున స్తోత్రం. చదువమ్మా. కన్నీరు విడుచు, దుఃఖించుచు. ఎందుకన్నాడు ఆ మాట? కన్నీరు విడుచు, దుఃఖించు, మనపూర్వకంగా నా యొద్దకు రమ్మన్నాడు. ఇక్కడ రెండో విషయం చెప్తాను, బాగా చేసుకోండి. ఉపవాసం ఉంటే ఒకవేళ, యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? ఉంటే ఒకవేళ ఏమన్నాడు ఆయన? రహస్యమందున్న నీ దగ్గర వెళ్ళిపోయి తలుపు వేసుకొని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? యూదులు ఉన్నారు కాబట్టి, యూదుల ఆచార్యంగా పోలేదు కాబట్టి, ఒకవేళ ఉంటే కనుక ఆయన ఏమన్నాడు? ఆయన ఎలా ఉండమని చెప్పాడు? చదువు గట్టిగా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అది ప్రార్థన. ఇప్పుడు వీళ్ళు చాలామంది వేస్తున్నారు. చదవమ్మా. మీరు ఉపవాసం చేయనప్పుడు ఎన్నో వచ్చినది? ఎన్నో అధ్యాయము? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16. చదువు గట్టిగా. మీరు ఉపవాసం ఉంటున్నారు కాబట్టి, ఎలాగో ఆచారం ప్రకారం ఉంటున్నారు కాబట్టి, ఒకవేళ ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారని గమనించండి. ఇక్కడ ఎందుకంటే మహేశ్వరరావు గారు బాగుందండి. వీళ్ళందరూ కూడా బహిరంగంగా మేము ఉపవాసం ఉన్నాం, బూడిద రాసుకున్నాం, మీకోసం గోని పట్టి కట్టుకున్నాం, ప్రార్థన చేస్తాం, వాళ్ళ కోసం అంట, ఇంకోళ్ళ కోసం అంట, వీళ్ళు పాపులు అంటే వీళ్ళని పరిశుద్ధులు అంట. అది చూడలేక ఏమన్నా మనుషులు కనబడేట్టుగా వీళ్ళు ఉంటున్నారండి. ఆయన బాధేసింది. ఇదే అటైన్మెంటు 40 రోజుల ఉపవాస దీక్షలు అటైన్మెంట్ చేయొచ్చా? పాంప్లెట్లు వేయొచ్చా? మరీ విచిత్రం ఏంటంటే చెప్పండి. ఉపవాస పండగలు. పండగ అంటే అర్థం ఏంటి? తినటం అంతేనా? ఉపవాసం పండుగ ఎందుకు అవుద్ది? నాకు అర్థం కాదు. నీరసంగా 10వ రోజున నీరసంగా దిగాలుగా, అది పండగ. చదువు మళ్ళా మాట. వేషధారుల వలె దుఃఖముకులై ఉండకూడదు. ఎలా ఉంటారు వీళ్ళు? ఫస్ట్ డే గంతులేస్తారు, సెకండ్ డే గంతులేస్తారు, థర్డ్ డే, ఫోర్త్ డే
10వ రోజున నిజంగా ఉపవాసం అంటే 20 రోజున నన్ను మోసుకెళ్ళండిరా 40 రోజుల ఏమో పట్టాము. ఈ 40 రోజులు నిజంగా ఉపవాసం అని చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా గమనించండి, బీపీలు, షుగర్లు, బ్లడ్ టెస్టులు, తర్వాత అన్ని టెస్టులు చేయండి. డాక్టర్ మాట అంటాడు, నువ్వు నిజంగా ఉపవాసం ఉన్నావా అంటాడు. చెక్ చేయండి. కరెక్ట్గా నిజంగా ఒక వారం ఉపవాసం ఉన్న వాళ్ళు బీపీ చెక్ చేయండి, షుగర్ చెక్ చేయండి. తేడా ఉంటుందని ఖచ్చితంగా. గ్లూకోజ్లో తగ్గిపోద్ది. ఆహారంలో గ్లూకోజ్ వెళ్ళకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రోటీన్ వెళ్ళకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆహారంలో అన్ని రకాల విటమిన్స్ వెళ్ళాలి, బాడీ ఎంత పని చేయాలంటే కనుక. ఒక ఆయన ఈవెన్ చెప్పుకోవడం చాలా ఉంటాయి కానండి. ఒక ఆయన పాస్టర్ గారిని ఉపవాసం ఉన్నాను, ఆయన పాస్టరే. ఉపవాసం నిజంగా ఉంటున్నావా అన్న, ఎందులో అన్నాడు, 40 రోజులు అన్నాడు. 40 రోజులు డ్రై ఫ్రూట్స్ చేస్తాం, డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా మిక్స్ చేసి ఇంత లడ్డు, ఉదయం ఒక లడ్డు, మధ్యాహ్నం ఒక లడ్డు, సాయంత్రం లడ్డు. వైట్ రైస్లో ఏముంటుంది, అంత వైట్ తప్ప. అర్థమవుతుంది మీకు? వైట్ రైస్ గుడి కూడా మింగుతా మళ్ళీ ఆహలాసేది, ఇది తింటే ఆహలాసేదాక దాని కూడా మళ్ళీ ఏముంటాయి కదా టీలో కాఫీలో, అది ఉపవాసమా? ఎందుకండి ఎవరిని మోసం చేస్తారు వీళ్ళందరూ? అర్థంగా దేవుడిని కూడా బ్రహ్మలో పడి అసలు ఆ మాట ఉపయోగించబాకు నువ్వు. ఉపవాసం అంటే ఏమియు, బైబిల్లో ఉందా మాట? ఆయన ఏమియు ఆ దినములలో ఆయన ఏమియు, అది ఉపవాసం. ఇప్పుడు దగ్గర చదువు, ఇప్పుడు చదువు, ఇందా చేయనప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు అమ్మా, వీళ్ళు అక్కడ కాదు, ఇటు రండి. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పరేంటి అమ్మా? పాంప్లెట్లు వేసేస్తున్నారు, పంచేస్తున్నారు, ఉపవాస పండుగలు అంటున్నారు, అందరిని ఆహ్వానించేస్తున్నారు, మేమన్నా వచ్చి అంటున్నారు. అక్కడేముంది? మనుష్యులకు తెలియకూడదు, రహస్యం అంటున్నా చదువురా, నీ తండ్రి కనపడాలంటున్నాడు కదా. నువ్వేమో 100 మంది చెప్పేస్తున్నావే, వీళ్ళందరూ ఉపవాసం చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, పండగలా చేస్తున్నాం అనేసి. ఇన్ని రాంగులు చేసేసి ఎవరికి మెహర్బానీ కోసం అలవాటు చేస్తున్నావు నువ్వు? ఉపవాసం కావాలా, దీక్షలు చేయాలా దేవునికి, అది కావాలా, వస్త్రాలు మార్చుకోవడం కావాలా దేవునికి, అది ఈజీ కదండి. 2 రోజుల ఉపవాసం కూడా, నిజంగా ఉపవాసం 2 రోజుల ఉపవాసం అంటే ఈజీ అండి. ఎన్ని పాపాలు చేసినా సరే కాముగా చక్కగా మొత్తం అన్నం మానేసి 2 రోజులు ఉండగలం. ఒక మనిషి గమనించండి, ఇంచుమించుగా 40-50 రోజులు బతకగాళ్ళు తినకుండా పేషెంట్గా ఉంటాడు అంతే. అర్థమవుతుందా? అది ఈజీ కదండి. అన్ని పాపాలు చేసేసి చనిపోయే ముందు కబుక్కుని 40 రోజులు ఉపవాసం ఉండి పోతే పరలోకం కాదు, ఈజీ కదా. నో, దానివల్ల మీ పాపం పోదు, దానివల్ల పరలోకం రాజ్యం రాదు. ఇది చాలా ఈజీ కదండి. ఉపవాస దీక్షలు చేయటం ఈజీ, కానుకలు ఇవ్వటం ఈజీ. ఆ తర్వాత ఇంకేం చేస్తారు వీళ్ళు? చాలా ఉంటాయండి. గుళ్ళు కడతాం ఈజీ మార్గాన్ని ఎత్తుకున్నారు. సాతానుగాడు పెట్టిన సులువైన విశాలమైన మార్గం అది. ఇరికైన మార్గం అని చెప్పమంటారా? పాపం నుంచి బయటకు రావటం అనేది చాలా ఆషామాషి అది. కొట్టిమిట్టాడుతా చూడు నువ్వు. ఆ మజాలో పడిన తర్వాత, ఆ టేస్ట్లో పడిన తర్వాత, ఆ ఆనందంలో పడిపోయిన తర్వాత రాలేక ఉండలేక ఇక వాక్యం గద్దిస్తూ ఉంటుంది. రాలేక ఉండలేక అది చాలా కష్టం కదా. దేవుడికి ఒక ప్యాకేజ్ ఇచ్చేస్తే పరలోకం వచ్చేస్తాను అక్కడ బైబిల్ చెప్పాడు. ఆ ప్యాకేజ్ అంటే ఉపవాస దీక్షలు, డ్రెస్ మార్చుకోవడము, బట్టలు మార్చుకోండి. ఏం డ్రెస్సులు అవి? ఏదో డ్రెస్సులు వేస్తున్నారు, మా రోమన్ కత్తులకు వేస్తారు. ఏంటది? ఏదో డ్రెస్ వేస్తారు వాళ్ళు, మాల ధరించుకుంటారంట. ఈజీ కదా, అది ఈజీ కదా. నీ బతుకు మారిపోయిన పర్లా, నీ చేష్టలు మారిపోయిన పర్లా, మాల వేసుకొని 40 పిల్లలు బంద్ చేసుకొని ఉపవాసం చేసుకుంటూ వెళ్ళిపోతావా? ఎవరు చెప్పారు నీకు? ఖచ్చితంగా ఈరోజు మనం తెలుసుకునే విషయాలు గమనించి హృదయంలో ముద్రించుకోండి బిడ్డలారా. ఇది వాస్తవం. నేను బైబిల్లోంచి మాట్లాడుతున్నా, నా సొంత మాట్లాడుతున్నానా? మరి ఇంకెందుకు మీరు డౌట్ పడతారు? ఇంకెందుకు ధైర్యంగా మాట్లాడట్లా మీరు? ఇంకెందుకు నోరు మూసుకుంటున్నారు వీళ్ళ దగ్గర నేను చెప్పిన తర్వాత? కాబట్టి ఈ రోజు నాడు కడుపు మార్చుకుంటానంటే కనుక నేను నిజంగా 10 రోజులు మార్చేసుకుని పరలోకం పోతా. ఈజీ మార్గం అది. కానీ దేవుడు కడుపు మార్చుకోమని చెప్పలా.
నీ హృదయాన్ని మార్చుకోమన్నాడు. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ హార్ట్. ఇది జరగటం కష్టం కాబట్టి ఈజీ మార్గాన్ని ఎత్తుకుంటున్నారు. చూడండి, వాళ్ళు ఎన్ని లేస్తారు, 40 రోజులు దీక్షలు చేసేస్తారు, మళ్ళీ వచ్చి తాగేస్తూ ఉంటారు. 40 రోజులు దీక్షలు చేస్తారు, మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు. వాళ్ళకి మన తేడా ఏముంది? వాళ్ళ భక్తి వాళ్ళకి తెలిసింది. కానీ మనకు సర్వసత్యవాక్యం తెలిసిన తర్వాత మనం ఎందుకు అడ్డిపోతాం? చక్కగా ఆరోగ్యంగా తినండి, నా సేవ చేయండి, ప్రార్థన చేసుకోండి, పరలోకం వచ్చేయండి బిడ్డలారని యేసుప్రభు స్మూత్గా స్మార్ట్గా చక్కగా ముద్దుగా చెప్తే, ఇది అందించకుండా, ఈ విషయంలో చక్కనైన ప్రేమతో గద్దించకుండా, బలహీనత నుంచి బయటపడేయడం కోసం చక్కని మార్గం దేవుడు వేస్తున్నప్పుడు ఆ విషయం అందించకుండా, రక్షణ ప్రణాళిక గురించి చెప్పకుండా, ఏమీ చేయకుండా వచ్చే వాళ్ళందరిని ఉపవాసం పెట్టేస్తూ ఉంటే, ఆ పేరు మీద భజన చేస్తూ ఉంటే ఎంత మోసమండి, ఎంత మోసమండి. ఎందుకు మాయలు పెడుతున్నారు సంఘాల స్థలందరినీ? అన్నిలు మోసపోతున్నారండి. వాళ్ళు ఏమన్నా తెలుసు మీకు? వాళ్ళు ఏమన్నారు, మేము ఇది వరకు అమ్మవారిని, అయ్యవారిని, స్వామివారిని, బాబాలను మొక్కినప్పుడు మేము ఉపవాసం ఉన్నాం, ఈయన కూడా ఉపవాసం ఉంటే ఇంకా బాగా దీవిస్తాడేమో అన్న భ్రమలో ఉండిపోయారు వీళ్ళందరూ. అందుకే వీళ్ళకి శ్రమ. ఎవరికి? దుర్బోధకులకి మహాశ్రమ. వీళ్ళ విషయంలో చాలా లెక్క చెప్పాలి. వాళ్ళు అక్కడక్కడ ఉపవాసాలు ఉండి ఎక్కడ ఏం తీరకుండా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కూడా ఉంటే బాగుంటుందనేసి ఉంటున్నారు వీళ్ళు చెప్పట్ల గట్టిగా. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు నాడు అసలైన సర్వసత్యవాక్యములో బ్రతుకుతున్న మనం ఇవి తెలుసుకొని ఆనందంగా ఉండాలి మనం. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఎల్లప్పుడూ నేను అంటాను, 10 రోజులు నిజంగా ఉపవాసం ఉంటే ఆనందం ఉంటుందా? ముఖంలో కళ ఉంటుందా? క్రైస్తవులు కలకల్లాడుతూ ఉండాలి. నేను 10 మీటింగ్లో చెప్పాను, మా కాంప్లెక్స్ మీద చెప్పాను అనమాట. వెనకమాల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెడ్ మాస్టర్లకి, పేరెంట్స్ ద్వారా పైనుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, కొన్ని అందిస్తూ ఉంటాం, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అవమానాలు ఉంటాయి, కొన్ని నిందలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని అన్నీ ఉన్నా సరే ముందు ఉన్న పిల్లోడు ముందు నీ ముఖం కలకల్లాడుతూ ఉండాలి. అది టీచర్కి మాత్రమే ఉంది అవకాశం. ముఖ్యంగా క్రైస్తవ టీచర్కి ఇంకా గొప్పగా ఉంటుంది. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాలి అందరికి కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీచర్ చాలామంది చనిపోతున్నారు, పిల్లలు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే టెన్షన్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, 10th క్లాస్ కొట్టేస్తున్నారు, భయంకర నిలిపేస్తున్నారు, వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ చనిపోతున్నారు. చెల్లెలు టీచర్స్ చనిపోతున్నారు చాలామంది. నేను చెప్పింది అదే, అందరు కూడా వెనకమాలు ఎన్నన్నా బాణాలు రానివ్వండి, ముందు నుంచి ఏం కనిపించకూడదు, ముఖంలో కళ కనిపించాలి. అది దమ్మున్న వాళ్ళకు ఆ బలం ఉందా నీకు? క్రీస్తుకి ఎన్నో ఉన్నాయి సమస్యలు, ఎన్నో ఉన్నాయి బాధలు. నేను అంటాను, వేసవకాలం, ఆ తర్వాత శీతాకాలం, తర్వాత వర్షాకాలం, శ్రమలకాలం పోయేది. అది ఏమన్నా శ్రమలకాలం పోయేదండి? ఏమన్నా శ్రమలు వచ్చిపోయాయా? ఉండిపోయాయా? వచ్చిపోతాయా? ఇంకా వస్తాయా? వస్తూనే ఉంటాయి. క్రైస్తవులకి శ్రమలు అనేవి ఉంటూనే ఉంటాయి. కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి. ఇక్కడ ఇలాగా కాలం పోయినట్టుగా పోవాయి. మరి వీళ్ళు ఎందుకు అంటున్నారు? వీళ్ళు శ్రమల కాలం అయిపోయిందో, వచ్చి తినేయచ్చు, తాగేయచ్చు, పూలు పెట్టుకోవచ్చు. మరి 40 రోజులు అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు 40 రోజులు మాత్రమే శ్రమలు అని చెప్పాడా? అలా నీకేం శ్రమలు వచ్చినాయి? నీకేం శ్రమలు వచ్చాయనేసి నువ్వు అంటున్నావు? శ్రమల దినం అంటారు, ఉపవాస దినాలు అంటారు, ఏంటో కోరిలేషన్ కుదరట్లా. ఉపవాస దినాలు అంటారు, ఎలా పెడితే అలా చేస్తారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ కొద్ది సమయంలో మీకు చాలా క్లారిటీ ఇచ్చాను. కాబట్టి దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ విషయాలను కూడా రాసుకోండి, ధ్యానించండి, హృదయంలో ముద్రించుకోండి. ఇంకే డౌట్ ఉన్నా సరే మళ్ళీ ఒకసారి నన్ను అడగండి దయచేసి బిడ్డలారా. మీరు మాత్రము అనుమానంగా ఉండబాకండి. అందరూ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మా పాస్టర్ గారు ఏం చేయట్లా, ప్రతిరోజు గంట కొడుతున్నారు, ఏడుతున్నారు, దశలు చేస్తున్నారు, అందరూ చేయబాకండి. నిజంగా నేను పెట్టాలని ఉద్దేశం ఉంటే కనుక వాక్య ధ్యాన కొడుకులు పెడతారండి 40 రోజులు. మీకు అంత సరదాగా ఉంటే, అంత సంతోషంగా ఉంటే 40 రోజులు చేసుకుందాం మనం. ఏంటది? వాక్య ధ్యాన కొడుకులు సబ్జెక్ట్ అద్భుతంగా ఇచ్చేస్తా మీకు. పాతన మొత్తం తిరిగేస్తా, అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తాను మీకు. దానికి ఒప్పుకోరే మీరు? ఒప్పుకోరు. ఎందుకని? ఉపవాసం ఉండి దీవుని వచ్చేది అంటే ఒప్పుకుంటారు మా మీరు. వాక్యాన్ని దగ్గర అవడం కోసం ఆశపడండి. ఈ సంఘములో వాక్యం ఉంటుంది, సర్వసత్య వాక్యముతో పెంచుతాం మిమ్మల్ని. నా దేవుడిచ్చిన దర్శనం అది నాకు, ఇంక ఎగస్టాలు ఏముండవు. అందుకని ఆరాధన విషయంలో కూడా గమనించండి, మిగిలిన టైం అంతా కూడా తగ్గించేస్తా. వాక్యాన్ని ఎక్కువ సమయం ఇస్తాను, మీరు ఓపికతో వింటాను ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ ఇస్తా మీకు, తెలుసుకోండి, ధ్యానించండి,
వాక్యములో పెరుగుతున్న కొద్దీ, వాక్య జ్ఞానం వస్తున్న కొద్దీ మీరు చాలా అద్భుతంగా ఉంటారండి, ధైర్యంగా ఉంటారండి. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్ళేవాడికి బుర్రలో మ్యాటర్ ఉంటుందో ధైర్యం వెళ్ళిపోతే ఎగ్జామ్కి చదవనవాడు భయపడతాడు. పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను, పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన మహా గొప్ప కృప ఏంటంటే మనకి బైబిల్ అండి, దైవ జ్ఞానం అండి. వివరించి చెప్పే ఒక సేవకుడు మీకు ఇచ్చాడండి. కానీ తీసుకునే కొద్దీ ధైర్యం వేస్తుంది, బలం వచ్చేస్తుంది. అదే ధైర్యంతో మనం బతకాలి తప్ప మూఢభక్తి మూఢాచారం దయచేసి వద్దు. మీకు నిజంగా శ్రమ వచ్చిందా? నేను అంటాను బైబిల్ ప్రకారం అయితే కనుక ఒక చక్కని మాట అండి. నిజంగా వీళ్ళందరూ ఎందుకు ఎడుతున్నారండి ఇప్పుడు 40 రోజులు? యేసు ప్రభుకు వచ్చిన శ్రమల గురించి జాలిపడి ఏడుస్తున్నారు. అర్థమవుతుంది మీకు? యేసయ్యా నీకే వచ్చే పాటలు కూడా రాసేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నీకే వచ్చిన ఇది కొట్టేశారా, తిట్టేశారా, నేనే కొట్టే అన్నట్టుగా మాట్లాడతారు. చూడండి వీళ్ళు ఏం తెలియదు వీళ్ళకి మా బుర్రకి. నిజముగా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువే జాలిపడి ఏడుతున్నారా, వీళ్ళ పాపాల కోసం ఏడుతున్నారా? ఎవరమ్మా? అమ్మో ఎంత గొప్పదాను నువ్వు, ఎంత గొప్పడు నువ్వు, మహా గొప్ప సృష్టికర్త అనే దేవుని మీద జాలిపడి అంత గొప్పదాను నువ్వు. ఆయన మన మీద జాలిపడిపోయి సిలువెక్కి నానా బాధలు పడి పరలోకం పోయాడు లేచిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ పాపాల కోసం ఏడ్చి కన్నీరు గార్చాలి. ఆయన నీ మీద జాలి పడుతున్నాడు. ఇప్పుడు అమ్మ నీ కోసం చనిపోయానమ్మా, నువ్వు ఏడవరా, నీ పశ్చాత్తాపడమ్మా అనేసి. ఇదిగా దీంట్లో ఉన్న థీము. 40 రోజులు ఆయన మీద జాలిపడి ఏడుతాడు. చివరికి ఏమైంది? సున్నా, ఏమీ లేదు అక్కడ. పాపాలు అలాగే ఉన్నాయి, దోషాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ అలవాట్లు మారుకోరు, వాళ్ళ సమస్య దాన్ని ఏమంటారు ఆత్మ సంబంధం బలహీనతలు మానుకోరు. దాని గురించి ఖండించినా సరే పట్టించుకోరాడు. దాని మీద దీక్ష 40 రోజుల తర్వాత కొండంత పడిపోద్ది మా ఇంట్లో, ఏదో ఏముండదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజునాడు నాకున్న బలం ఇదేనండి. ఈ సత్యమైన వాక్యాలు తెలుసుకున్నా కాబట్టే ధైర్యంగా ఉండగలుగుతున్నా. ఎంతమంది సేవకులు నా పరిచయమో అందరూ వేస్తారు చాలామంది, అయినా సరే వాళ్ళతో మాట్లాడతాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళతో రాజీ పడలా. ఇప్పుడే ఏంటి స్టార్టింగ్ నుంచి కూడా. మరి 10 మందిలో చాటి మనం వెళ్తే మనకు మెహరబారీ ఉంటుంది, మనం కూడా ఉంటాం బాగా బలంగా, వాళ్ళతో పాటు ఈ లోక సంబంధంగా పేరు ఉంటుందిగా. ఆయన వద్దనుకున్నా నా యేసుతో జతగడతా, అదే తీరులో వెళ్తాను ఇప్పుడు వరకు. నేను ఎక్కడ కూడా బిరిగాట్లా. కాబట్టి దయచేసి గమనించండి, ఈ రోజునాడు యేసుక్రీస్తు ప్రభు వారి మీద జాలిపడి ఏడ్చేంత గొప్పవారం కాదు. ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని మారుమాసి పొందితే అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించుకుంటాడు. అక్కడి నుంచి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూనే ఉంటావు. ఎలాంటి ఆనందం అండి అది? చదవమాట. నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా మీద జాలిపడి ఏడుస్తున్నారా? సిలువ మోస్తున్నప్పుడు యేషులేము కుమార్ కొంతమంది ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు అక్కడ ఆగి? నా నిమిత్తం కదా, మీకోసం, మీ పిల్లల కోసం ఈ భారము, ఈ బరువు, ఈ సిలువ, ఈ యాగము, ఈ త్యాగము వాళ్ళ కోసం తల్లి. మీరు వాళ్ళ కోసం ఏడమనండి ఇప్పుడు యేసు ప్రభు. వీళ్ళు నిజంగా జాలి పడితే సమాధికి వెళ్ళకూడదు. ఆయన సమాధికి వెళ్ళకపోతే సమాధానం వస్తుందా దేవునికి? నీకు సంధి జరుగుద్ది. సంధి చూడండి అన్నమాట. కొలసి పత్రికలో చక్కని మాట మీకు చూపిస్తాను, తర్వాత రోమకు వద్దాం. కొలసి పత్రికలో 1వ అధ్యాయం చూడండి ఒకసారి. అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. 1వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపాలని నీవు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, తండ్రికి మనకి విరోధం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా ఆయనకి మనకి శత్రుత్వం వచ్చింది. రోమాలో ఉంటుంది అన్నమాట. శత్రులమై ఉండగా, బలహీనమై ఉండగా, పాపులమై ఉండగా, భక్తిహీనమై ఉండగా ఆయన తన ప్రియకుమారుని ద్వారా మనకి సమాధానం ఏర్పరచాడు. ఆయన ముందుకెళ్ళం అక్కడి నుంచి. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుగనవలెననియు తండ్రికి అభిష్టమయ్యను. తండ్రికి ఇష్టమయ్యిందండి ఆయన నలగొట్టాలని, ఆయన చంపాలని. ఎందుకని? నీ గురించి తండ్రి చంపుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. నువ్వే వద్దంటున్నావుగా, శ్రమలు రాకూడదు అంటున్నావా? ఏడుతున్నావు అర్థం ఏంటి? జాలిపడితే అర్థం ఏంటి చెప్పండి? మళ్ళీ వీళ్ళు అంటారు యూదులు తిడతారు పట్టుకు, యూదుల్ని వాళ్ళే నష్టపళ్ళు. నామకార్థ క్రైస్తవులు కూడా ఇబ్బంది. కన్నెమ్మాడి సినిమాకి అప్పుడు 7th 6th అవుతున్నాను నేను.
మా ఆంటీ పట్టుకెళ్ళిపోయిందని తీసుకెళ్ళిపోతే నేను చెప్పాగా మీకు, ఏడిచేస్తున్నా, ఎందుకు ఎడుతున్నా వాళ్ళు? దుర్మార్గుడు, ఆడు దుష్టుడు, ఆడు కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు యేసుబాబుని. ఎవరి మీద జాలిపడుతున్నారు వాళ్ళు? యేసుబాబు మీద జాలిపడి ఎడుతున్నారు. నాకు ఎడిపోరాదుగా, నేను కఠినాత్ముండి. ఏడకపోతే బాగోదు తెలిసి గ్యారి మెడిసా. మా పక్కన అంటే దెప్పకేసింది, అది అంత గట్టు కడుతుందేమంటారా? మరి మీ అందరు ఎడుతున్నారు కదా. నిజమైన ఏడుపు 20వ ఏట తోటలో ఒక చెట్టు కింద మోకరించి దగ్గర గంటన్నర ఏడ్చా, నా పాపం కొరకు, వారి మనసు కొరకు. అది నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏడమన లిస్టులో నేనున్నా, నువ్వున్నావు. అది కన్నీరు, నిజమైన కన్నీరు, నిజమైన కన్నీరు. సంధి జరిగిందండి. యేసుప్రభు వారికి అప్పగించుకోవటం తండ్రికి అభిష్టమైందంట. ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టపూర్వకంగా చేసుకున్న కార్యం. అది సిలువ యాగము తండ్రికి ఇష్టపూర్వకంగా జరుగుతుంది. ఎందుకంటే నీ మీద ఇష్టం కాబట్టి, నువ్వంటే ఇష్టం కాబట్టి. చదవమ్మా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టకు. ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను, దేవుని కనపరచను. సారీ, దేవునికి నీకు సమాధానం ఏర్పడడం కోసం ఆయన బలియాగం అయిపోతూ ఉంటే వద్దు, సిలువద్దు, సమాధి అంటే కనుక సమాధానం రాదు నీకు, దేవునికి నీకు. సిలువు, వీళ్ళందరూ కూడా సిలువు ఎక్కకూడదనే కదా మాట్లాడుతున్నారు. ఆయన మీద జాలిపడి పాటలు పాడుతున్నారు, డైలాగులు మాట్లాడుతున్నారంటే కనుక సిలువు ఎక్కకూడదనే కదా, శ్రమలు రాకూడదనే కదా. ఆ శ్రమలు రాకపోతే, సిలువు ఎక్కకపోతే నీకు మోక్షం ఏది? నీకు పాప విమోచన ఏది? నీకు పాప విమోచన లేదు, మోక్షం లేదు. స్పష్టంగా ఉంది బైబిల్లో. ఆయన నలగొట్టకు, తండ్రికి ఇష్టమాయను. తండ్రి కార్యం అది. ఎక్కమంటే ఎక్కువడు కాదు, దిగమంటే దిగోడు కాదు. తండ్రి కార్యము. దిగురా చూద్దాం, దేవుడు కుమారుడు అయితే పిచ్చోడ దిగొత్తు, నువ్వు ఎక్కాలి పైకి. ఆయన దిగొత్తే నువ్వు ఎక్కాలి. సరే, టాపిక్ ఇంకో రకంగా వెళ్తుంది. కానీ ఉపవాసం అనేది, ఉపవాస దీక్షలు అనేవి బైబిల్లో ఎక్కడ మనకు కనపడవు. చేసుకుంటే, కానీ దీనికి లింక్ పెట్టబాకండి. దేనికి? అరణ్యములకు వెళ్ళి ఉపవాసం ఉన్న దాంతో లింక్ పెట్టబాకండి. నువ్వు ఉండలేవు. తర్వాత మళ్ళీ 3.5 ఏళ్ళ తర్వాత సిలువ శ్రమల గురించి లింక్ పెట్టబాకండి. అది అప్పుడుది, ఇప్పుడుది కుదరదు. ఇష్టానుసారంగా కలిపేసి మొత్తం అంతా ఉంటే కనుక జాగ్రత్త, నీకు లెక్క ఉంది. సేవకానికి లెక్క ఉంది. సంఘం మోసపోతున్నారు, జాగ్రత్త. ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు బయలుపరిచిన మాటలు ఇవన్నీ కూడా నాకు. కాబట్టి రండి మాట్లాడుకుందాం. యూట్యూబ్ ద్వారా వెళ్తున్న ప్రసంగం ఎవరైతే వింటున్నారో దయచేసి ఓపెన్గా మాట్లాడుకుందాం, సంతోషం మాట్లాడుకుందాం, ప్రేమతో మాట్లాడుకుందాం, వాస్తవం తెలుసుకుందాం. ఎందుకంటే సేవక, నీకు పరలోకం కావాలి, నీకు పరలోకం కావాలి, నీకు పరలోకం కావాలి. నువ్వు పరలోక రాజ్యాన్ని ప్రయాణం అవుతున్న సమయంలో గమనించండి, నిజం కరెక్ట్గా వాక్యానుసారంగా వెళ్తా ఉన్నప్పుడు నీ తినమాల గుంపు వస్తుంది, నీ సంఘం, దేవుడు అప్పగించిన సంఘం వస్తుంది. నువ్వే దారి తప్పితే మొత్తం అంతా కూడా గొర్రెల్లాగా నీ వెనమాలే పడుతున్నారు. సంఘాలను పాడు చేసి భ్రష్టత్వమైన పరిస్థితి సేవకులకు ఉండకూడదనేసి మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి నామకథ క్రైస్తవ సంఘాల కోసం మనం కన్నీరుగార్చాలి. వాళ్ళకి సమాధానం చెప్పే ధీటైన పర్సన్స్గా మీరు ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు నామకథ క్రైస్తవుల కోసం ఈరోజు ప్రార్థన చేద్దాం. ఆఖరిగా మన కుటుంబాల కోసం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రేమ పడిన వాళ్ళు ఒకరిద్దరు ప్రార్థన చేయండి, ఆశ ఉన్నవాళ్ళు. తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఏర్పాటుని బట్టి, దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి, సర్వసత్య వాక్యములో ఉన్న మనమే కదా వీళ్ళందరి కోసం ప్రార్థన చేసేది. ఇంకెవరు లేరు కదా. సర్వసత్య వాక్యంతో పెంచబడుతున్న మనమే కదా బలముగా ఉన్నాం. కాబట్టి బలహీనుల కోసం ఊతమిచ్చే వారంగా ఉండాలిగా మనం. దానికోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. అందరూ తొళ్ళ వంచి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతమైన జ్ఞాన సంపద ఏంటో నీకు బయలుపరచబడింది. నిజంగా నువ్వు ఎంత ధన్యురాలవో, ఎంత ధన్యుడివో అందరిని బట్టి దేవుని కనపరచుకో. హృదయంలో నామకార్థంగా ఉంటే ఇప్పటికి నువ్వు కూడా తయారైపోయి, నామకార్థంగా ఇప్పుడు మీరు కూడా చాలా కష్టంగా తయారైపోయేవాళ్ళు. టైం వేస్ట్ చేసుకుంటూ, మనసాక్షిని చంపుకుంటూ, బలవంతం భక్తి చేసేవాళ్ళం బహుశా. కానీ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు నీకు. ఎక్కడ ఉన్నా,
ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రి నీలోనే ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆనందించే అవకాశం దేవుడిచ్చాడు. ఎవరన్నా సరే ఉపవాస దీక్షలు చేతనం వస్తారా అంటే కనుక దయచేసి వెంటనే మీరు బుద్ధి చెప్పాలి. వాళ్ళకి చక్కని వాక్యం చెప్పాలి. మీరు అంతా ఎందుకు బ్రదర్, చక్కగా చెప్పాలండి. చాలామంది తెలియక అక్కడే జరిగిపోద్ది, స్వస్థలు వచ్చేస్తాయి, రోగాలు పోతాయి, అయిపోతాయి. ఏమ్మా, నీ యందు విశ్వాసం, నీలో ఉన్న యేసునందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం స్వస్థపరిచింది ప్రభు చెప్పాడు. పాస్టర్ గారి చేతిలో లేదు స్వస్థత, కేవలం ప్రార్థన చేయటం వరకే తప్ప. అది నీ విశ్వాసంలో ఉంది కదా. ఎందుకు పరిగెడుతున్నారు చాలామంది? ఎందుకు ఆ బలహీనత వస్తుంది? బహిరంగంగా పెడతారు ఉపవాస దీక్షలు, అవి మనం తప్పించుకొని వచ్చాం. దేవా, ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభువా నాకు. సర్వసత్యవాక్యముతో పెంచుతున్న క్రమాన్ని బట్టి ఎవరికి వాళ్ళ హృదయంలో దేవుని ఘనపరచండి. ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా తోటి వాళ్ళకి లేదు, కొంతమంది బంధువులు నామకార్థంగా ఉంటే ఆ ప్రభు వాళ్ళకి లేదు నాయన. నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం అనేసి దేవుని ఘనపరచుకుందాం.